అదో కంచుకోట. గత ఎన్నికల్లో అక్కడ వార్ వన్ సైడ్ నడిచింది. మరి ఈ ఎన్నికల్లో ఆ కోటను కూలగొట్టడానికి ప్రత్యర్థి పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సామాజిక వర్గాల సమీకరణతో పాటు వివిధ అంశాలను కోటపైకి ఎక్కుపెట్టింది. వలసలతో పటిష్టంగా మారిన ఆ కోట ఈసారి కూలుతుందా? పాత ఫలితమే రిపీట్ అవుతుందా? నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. 10 అసెంబ్లీ సీట్లలో 7 వైసీపీ దక్కించుకుంది. 3ంటితో టీడీపీ సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా వైసీపీ కోటకు గండి కొట్టాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నెల్లూరు పార్లమెంటు సీటు బరిలో ఈసారి వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి బీదా మస్తాన్రావు పోటీ చేస్తున్నారు. ఆదాల గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో 13,478 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి నెల్లూరు రూరల్ బరిలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో వైసీపీ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో బీదా మస్తాన్రావు బరిలోకి దిగితే నెల్లూరు సిటీ పరిధిలో కాపు, రూరల్లో ముస్లింకు టీడీపీ టికెట్ కేటాయించింది. సామాజికంగా సీట్లిచ్చి ఓట్లు పట్టే వ్యూహానికి టీడీపీ పదును పెట్టింది. మరోవైపు అభ్యర్థుల బలాబలాలు విషయానికొస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డికి వివాదరహితుడిగా పేరుంది. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది. బలహీన వర్గాల అభ్యర్థి కావడంతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరుండడం బీదా మస్తాన్రావుకు కలిసొచ్చే అంశం. అన్ని ప్రాంతీయ ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధాలు ఉండడం ఆదాలకు ప్లస్ పాయింట్. సామాజిక వర్గ ఓట్లతో పాటు కావలలో పట్టు ఉండడం బీదాకు సానుకూల అంశం. ప్రజలతో రెగ్యులర్ గా టచ్ లో లేకపోవడం, టీడీపీ టిక్కెట్ ఇచ్చాక పార్టీ మారడం ఆదాలకు మైనస్ అయితే, పార్టీ కేడర్లో సమన్వయం లేకపోవడం, కొన్ని చోట్ల పార్టీ బలహీనపడడం మస్తాన్రావుకు కలవరపెట్టే అంశాలు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో 2 అభ్యర్థుల మాటల యుద్ధంతో హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. ఈరోజు హయారాములు గయారాములను పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో చూడండి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. గతంలో ఎవరు? మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన అసలు ఈ ఊరంటే ఎటో తెలియదు, ఈ ప్రాంతాలు తెలియదు, పార్లమెంటుకు పోయిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలకు భయపడి పోటీ చేయడం కూడా మానేసి ఒక అయారాం గయారాం ఓసరవిల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈరోజు నిలబెడితే ప్రజలు ఏ విధంగా ఆయనకి మద్దతు తెలుపుతారు, హర్షిస్తారు. ఇటువంటి రాజకీయాల్ని ఎవరు కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 మంది శాసనసభ అభ్యర్థులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వెనుకబడిన తరగతుల వారికి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసం ఇచ్చినటువంటి ఈరోజు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. చూడండి, 1999లో అప్పటి అల్లూరు నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఆయనకి రాజకీయంగా ఈ ప్రాంతానికి కూడా సుపరిచితం కానటువంటి వ్యక్తిని గెలిపించుకున్నాం. మేమందరం కూడా మద్దతు ఇచ్చాం. ఆ రోజు 5 సంవత్సరాలు పరిపాలన కాలంలో 3 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా నారాయణ చంద్రబాబు నాయుడు చేశారు. ఆయనకి ఆ రోజు ఏం కొరవైంది అని చెప్పి మంత్రి పదవి ఎమ్మెల్యే ఇచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీకి మారాడు. అప్పుడు కూడా ఇదేనా? తర్వాత మరి 2014లో తెలియదా? 2014 అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే బీదా మస్తాన్రావు, అదే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాళ్ళేనా? కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చున్నారా తెలుగుదేశం పార్టీలో ఆయన కొత్తగా వెన్నుపోటు పడవడానికి? 2014లో ఎందుకు వచ్చి ఎంపీగా నిలబడ్డాడు? మళ్ళీ ఈరోజు ఏం కొరవైందని ఆయన కోరుకున్న సీట్ ఇచ్చారు. కోరుకున్న సీట్ నెల్లూరు రూరల్ ఆయనే కోరుకున్నాడు. ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. దానికి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జ్. కాబట్టి ఏదో ప్యాకేజీ, ఆ ప్యాకేజీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలా? ఆ ప్యాకేజీకి ప్రజలకు కూడా అందరూ కూడా అప్పటికే అవగతమైంది. కాబట్టి ఇటువంటి ఓసరవిల్లి రాజకీయాలు చెప్పుకోవడానికి పనికొస్తాయేమో కానీ మాటలు ప్రజలు చాలా వివేకవంతులు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలో కూడా 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిన విషయాన్ని చేసి ఈరోజు ప్రజల ముందు ఓట్లు అడగడానికి వస్తున్నాం. వీళ్ళు ఏదో చేస్తాం అంటారు. ప్రజలు అమాయకులు కాదు. భారతీయ జనతా పార్టీతో, కేసీఆర్తో, తెలంగాణ ముఖ్యమంత్రి చేతులు కలిపి ఈరోజు మేము ప్రత్యేక హోదా, నవ్యాంధ్రకు నిధులు తెస్తాం, నివ్యాంధ్ర ఫ్యాక్టరీలు తెస్తాం, అమరావతి నిర్మిస్తాం, నదుల అనుసంధానం చేసి రైతాంలకు ఉపయోగపడతాం అని అంతా ఎవరు కూడా ప్రజలు అమాయకులు కాదు. ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించిన ప్రభుత్వానికి, చేసి చూపించిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ పట్టం కట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ధారణ జరిగిపోయింది. చంద్రబాబుకి నన్ను చూసి జ్వరం రావడం మొదలుపెట్టింది. ఆయన ఎక్కడికి పోయినా కూడా నా జపం. జగన్మోహన్ రెడ్డి తర్వాత నన్ను గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన నాకు 5 సంవత్సరాలు ఏం చేశాడో, ఎన్నిసార్లు మాట తప్పాడో అందరికీ తెలుసు. ఆయన నాకేమీ పదవి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. కేవలం కావాలని ఆయన ఏం చెప్తున్నాడంటే పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయాడు అని చెప్పాడు.
పర్వాలేదు, పెళ్లిపేటల మీద నుంచి లేచిపోతే కనీసం ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళి అవుద్ది. పెళ్ళైన వాళ్ళని సంవత్సరం కాపురం చేసిన వాళ్ళని 21 మందిని ఎమ్మెల్యేలని పశువులు సంతలో పశువులను కొన్నట్టు కొన్న వ్యక్తి ఆయన. ఈ మాట మాట్లాడేటప్పుడు పక్కన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కనబాక లక్ష్మికి కండువాలు వేసి బీఫారాలు ఇచ్చాడు. సిగ్గు లేకుండా అంత పెద్ద మనిషి అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి నేషనల్ లీడరు. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకి మతిస్థిమితం తప్పింది. ఒక భయం ఎత్తుకుంది, ఓటమి భయం. నెల్లూరులో పూర్తిగా 10కి 10 స్థానాలు పోతున్నాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఏప్రిల్ 11 బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా బ్యాలెట్ బాక్సులు పడతాయో చూస్తాం. అదేవిధంగా మే 23వ తారీఖు ఫలితాలు ఎట్లుంటాయో ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటన చేశారు నెల్లూరు జిల్లాలో. నెల్లూరు రూరల్ తిరిగారు, నెల్లూరు టౌన్ తిరిగారు, ఉదయగిరి, ఆత్మకూరు తిరిగారు. మళ్ళీ 6వ తారీఖు మన కావలి నియోజకవర్గానికి కోవూరుకు వస్తున్నారు, కందుకూరుకు వస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మెట్ట మధ్యాటప్పుడు మీటింగులు పెడితే ఉదయగిరిలో కానీ మెట్ట ప్రాంతాల్లో ఆత్మకూరులో 50% పైన లేడీసు, వాళ్ళు చివరి వరకు కూడా భోజనాలు లేకపోయినా కూడా కదలనటువంటి పరిస్థితి. కాబట్టి 7 అసెంబ్లీ స్థానాలు ఈరోజు మా పోలంరెడ్డి సేన అన్నాడు, ప్రజాదండ కలిగిన వ్యక్తి, ప్రజాసేవకుడు. అతను రాజకీయాలు వ్యాపారం చేయడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాదిరి రాలా. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము ఆయన 30 సంవత్సరాలు రాజకీయ వైరుధ్యంగా ఉండేటువంటి వాళ్ళమే. ఆయన కుటుంబ నేపథ్యం కానీ, ఆయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ఈరోజు మీ ఇద్దరం కలిసి పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. సిపిఎంఓలు కూడా మేము గెలుస్తామని చెప్తారు, బహుజన సమాజ్వాదీ పార్టీ కూడా మేము గెలుస్తామనే దిగుతారు. అంత మాత్రాన అందరూ గెలవరు, ఒక్కరే గెలిచేది. ప్రజలు 11వ తేదీ తమ తీర్పును ఇవ్వబోతూ ఉన్నారు. బీసీలకు ఎందుకు ఇవ్వటం లేదు టికెట్లు? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎవరు? ఆయన బీసీ కదా, ఈయన ఒక్కడైనా బీసీ. ఈయన పోయి కులాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క కులాన్ని ఆయన రెచ్చగొడితే మిగతా కులాలు వ్యతిరేకం అవుతాయి. బీసీల్లో కూడా, బీసీల్లో అసలు మ్యాక్సిమం ఇచ్చిన కులం ఏదన్నా ఉందంటే అది మస్తానరావు కులంకే. కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు మంత్రులు కానీ వాళ్ళే ఎక్కువ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇవాళ కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. గతంలో కూడా 3 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. మొత్తానికి నెల్లూరు పార్లమెంటు పరిధిలో గత ఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందా లేక సంచలనం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.